లోక్సభ స్థానాలు, ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి ఎప్పటికప్పుడు మన రిపోర్టర్స్ అప్డేట్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ నేను మీకు చెప్తాను. ఇక పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 1:45 అవుతోంది. ఈ టైంలో అంటే ఉదయం కొన్ని ఈవీఎంలు మొరాయించినప్పటికీ కొన్ని చోట్ల మాక్ పోలింగ్ లో ఇబ్బందులు తలెత్తాయి. అవి కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల ఇప్పటికి కూడా పోలింగ్ స్టార్ట్ కాలేదు. అండ్ ఎక్కడైతే పోలింగ్ స్టార్ట్ అయిందో నెమ్మదిగా ఓటర్లు కూడా అక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ అనేది కాస్త ఊపందుకుంది. ఇక ప్రముఖుల విషయానికి వద్దాం. అటు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా ఉండవల్లిలోని 16వ పోలింగ్ స్టేషన్లో తన యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి భువనేశ్వరి అదేవిధంగా కొడుకు కోడలతో వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు వైసీపీ అధినేత అయినటువంటి జగన్ కూడా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భారతితో కలిసి అటు పులివెందులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇటువైపు చూసుకున్నట్లయితే హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ అండ్ సినీ ప్రముఖులు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఇలా అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉదయం గంట లోపే వచ్చి వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇంకా కొన్ని ప్లేసెస్లో మాత్రం కాస్త ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అవి కూడా రెక్టిఫై అవుతున్నాయి అంటున్నారు. ఇక ఏదైతే ఉదయం అటు తాడేపల్లిలో ఒక పోలింగ్ స్టేషన్లో ఏదైతే ప్రధాన ఎన్నికల అధికారి జీకే ద్వివేది, గోపాలకృష్ణ ద్వివేది వచ్చి ఓటు వేసేటువంటి టైంలో ఇబ్బంది తలెత్తిందో అది రెక్టిఫై అయింది. ఆల్రెడీ అక్కడ పోలింగ్ సజావుగా కొనసాగుతుంది అని చెప్పేసి మన రిపోర్టర్ సాయి మనకు వివరాలు కమాండ్ కంట్రోల్ రూమ్కి అందించడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక చిత్రాలు చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఈవీఎం మొరాయింపు ఉంది. కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే ఉందో కాస్త తగ్గింది. కాకపోతే ఇంకా కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపు అనేది కొనసాగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ టైంలో బయట కనుక చూసుకున్నట్లయితే పోలింగ్ స్టేషన్ బయట కనుక చూసుకున్నట్లయితే మనకు జోస్న అనంతపూర్ అదేవిధంగా అనంతపూర్ జిల్లా అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా కొంత ఈవీఎంలు మొరాయించినట్లు కూడా తెలుస్తుంది. అవి సరిచేశారా? ఇక మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో ఈవీఎం కూడా ధ్వంసం చేశారు ఒక అభ్యర్థి. సంబంధించి చూసుకున్నట్లయితే జనసేన కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఖచ్చితంగా అంటే మనకు ఆల్రెడీ పోలింగ్ అంటే ఎన్నికలు స్టార్ట్ అయ్యకనే ముందే ఖచ్చితంగా ఏ కార్యక్రమాలు చేయకూడదు, పోలింగ్ వచ్చినటువంటి వాళ్ళు, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు, ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు పోలింగ్ స్టేషన్ వద్ద చేయకూడదు అనేటువంటివి, ఆ సెల్ ఫోన్స్ ఎలో ఉండదు, అండ్ మద్యం తాగి రాకూడదు, డబ్బులకు ప్రలోభాలకు పడకూడదు, మద్యాలకు ప్రలోభాలకు గురి కాకూడదు, అండ్ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రిని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఆ దిశగా అక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కొంతమందిపై కేసు ఫైల్ చేసినట్టుగా కూడా మనకు అనంతపురం గుత్తికి సంబంధించినటువంటి రిపోర్టర్ అందించడం జరిగింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ జోష్న. నరేష్ గారు ఒకటి చెప్పండి, మనం ఇంతకుముందు నిజామాబాద్ విషయానికి వస్తే మా ప్రతినిధి చెప్పారు అక్కడ చాలామంది ఓటర్స్ కూడా వెనుదిరిగిపోయారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సరైన గుర్తింపు కార్డు లేకపోవడం, అదేవిధంగా ఈవీఎం మిషన్ల మీద కూడా కొంచెం గుర్తులు కనపడతలేవు అని చెప్పేసి కూడా ఇది ఒక ప్రధాన సమస్య ఉంది. ఈవీఎంల మీద సింబల్స్ కనిపించకపోవడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక 185 ఉండేసరికి అక్కడ వెతుక్కోవడం కూడా పర్టికులర్గా ఆ ఓటు అభ్యర్థి కూడా పోయి వెతుక్కోవాలి, వాళ్ళ ఫ్యామిలీ వెతుక్కోవాలన్నా కూడా కొంచెం టైం పట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి సరే ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఎవరిని మనలేని పరిస్థితి, అక్కడ నామినేషన్ ఇచ్చిన అందరు అభ్యర్థులు స్వీకరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 185 మంది అభ్యర్థులు ఆ రకంగా లిస్ట్ ఇచ్చారు. ఆ టెక్నాలజీ పరంగా అయితే అతి తక్కువ రోజుల్లోనే ఆ టెక్నాలజీ ఈవీఎంలు రెడీ చేసి ఆ ఇంజనీరింగ్ వ్యవస్థను మంచి పటిష్టం చేసినటువంటి సందర్భం చూస్తాం. కానీ ఒకటి మాత్రం నిజం, నిజామాబాద్లో జరిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పార్టీకి వ్యతిరేకం చేసినట్టుగా మనం భావించొద్దు. అది ఒక సిస్టానికి, అంటే ఏదైతే వాళ్ళు పసుపు ఓటు కోసం ప్రయత్నం చేస్తున్నారో ఒక 5 సంవత్సరాల ముందు వరకు ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఉన్నారో దాని మీద కూడా ఫైట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క బర్నింగ్ ఇష్యూ రావడానికి కారణం కూడా ఆమె చేసిన కృషిగా మనం భావించాల్సిన. సుభాష్ గారు, అక్కడ మన నిజామాబాద్ విషయానికి వస్తే అక్కడ చాలామంది ఇప్పుడు ఎవరైతే రైతులు కావచ్చు, అదేవిధంగా నామినేషన్ వేసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్యాలెట్ పెట్టాలి, బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలి, ఈవీఎంలు వద్దు, మాకు ఈవీఎంలో నమ్మకం లేదన్నప్పుడు కూడా ఈసీ మరీ పట్టుబట్టి అక్కడ ఈవీఎంలనే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎట్లా వస్తుంది బీజేపీ దీనికి సంబంధించి? ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఒక మొత్తం ఇండిపెండెంట్ అథారిటీ ఇచ్చినాడు, అంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి వారి గురించి మనం ఏంటంటే మొత్తం ప్రశ్నించలేము. మనం ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చినారు, ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చినారు, ఇట్లా ఇవ్వాలని చెప్పి. సో అక్కడ ఒక టీం వెళ్ళిన తర్వాత కంప్లీట్గా ఒక టీం వెళ్ళి ఇది ఫీజబుల్లా కాదా అంటే ఇక్కడ ఈవీఎంలో తర్వాత వీవీప్యాట్లో
ఇది అవసరమా లేకుంటే ఏంటంటే పోస్ట్ మనకి బ్యాలెట్ బాక్సెస్ అవసరమా అని చెప్పి ఒక టీం వెళ్ళి ఒక సర్వే చేసి మొత్తం ఫీజిబిలిటీ రిపోర్ట్ చూసి టెక్నికల్గా మేము ఓకే, ఎందుకంటే ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ పెట్టాలంటే చాలా టైం పడుతుంది అన్నట్టు. బ్యాలెట్ బాక్స్లో పెట్టి దాంట్లో ఒక్కొక్క ఓటు వేయాలంటే నిజంగా మొత్తం వెతుకోవాల్సి అన్నట్టు. వెతుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ ఓటు వేసిన తర్వాత ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక్కొక్క బాక్స్లో పెట్టాలంటే టైం పడుతుంది. అదే కనుక ఇప్పుడు మనకు ఈవీఎంలోనే అనుకోండి, ఏంటంటే జస్ట్ ఒక బటన్ వస్తే అయిపోతుంది అన్నట్టు. అంటే మొత్తం వెతుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు చేస్తున్నారు ఆ రకంగానే ఈసీ నిర్ణయాలు తీసుకోవాలి చేయాల్సింది, వాళ్ళు దాని మీద అనుమానిస్తున్నారు కదా. రాజేష్ గారు మేము ఒకటైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాం, నిజామాబాద్ విషయానికి వస్తే ఆ పార్లమెంట్ పరిధిలో అంతమంది రైతులు నామినేషన్ వేసిరంటే దానికి వేరే పార్టీ టీఆర్ఎస్ పార్టీలు అనుకుంటారు అది ఒక సిస్టమ్ మీద వ్యతిరేకత కదా. నేను క్లియర్గా చెప్తున్నా, ఒక అక్కడున్న ఎంపీ అభ్యర్థి మీద వ్యతిరేకత, నిరసన. ఎవరైతే గత ఎలక్షన్లో ప్రచారంలో సమస్య ఈ రోజు కాదు కదా, ఇప్పుడు సమస్య ఎప్పటి నుంచి ఉందని కాదు, ఏర్పాటు కోసం అనేది పెట్టారు కదా. బేసిక్ ఏంటంటే కవిత గారు అక్కడ 2014లో ఎంపీ కంటెస్ట్ చేసే ముందు ప్రచారంలో నేను ఇక్కడ నిజామాబాద్కి పసుపు బోర్డు తేవడానికి, పసుపు పరిశోధన కేంద్రం తేవడానికి మరియు ఎర్రజనులకు మద్దతు ఇవ్వడానికి నా శక్తివంచన లేక పోరాడతా, నేను తీసుకొస్తా, లేకపోతే నేను తీసుకొస్తా, లేదంటే ఓట్లు అడగను, ఇంకోసారి మీ దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడగను అని క్లియర్గా చెప్పి ఆమె ప్రామిస్ చేసింది అక్కడ నుంచి. ఇంకా అదే కాకుండా పలు రకాల ప్రమాణాలు చేసింది, దాంట్లో ఏ ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు. మరి ఈ రోజు ఏమైందంటే రైతులు అందరు కలిసి కూడా మీరు తీసుకొస్తా అని చెప్పారు, మీరు ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిరు, మమ్మల్ని ఎన్నిసార్లు అక్కడ రైతులందరూ చాలా సార్లు ఎంపీ కవితను కోరిరు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా రిప్రజెంటేషన్ ఒక్కసారి కూడా తీసుకెళ్లిన సందర్భాలు లేదు. ఈ రోజు ఎటువంటి ప్రయోజనం కూడా చేకూరలేదు. ఇవాళ 185 రైతులు నామినేషన్ వేసినంటే అక్కడ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, 185 గుర్తులు ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, దాని వీవీప్యాట్ స్లిప్ రావడానికి ఎంత టైం పడుతుంది, మీరు ఇచ్చిన టైం ఎంతవరకు సరిపోతుంది, ఎంత టైం పొడిగించారు కదా. ఒక నిమిషం అండి, అక్కడ కవిత మాట్లాడుతుంది ఒకసారి. పాయింట్ 2 ఎంట్రీ ఎగ్జిట్తో లేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి మా దగ్గర 8:45కి పోలింగ్ స్టార్ట్ అయింది, దాదాపుగా గంట లేటుగా స్టార్ట్ అవుతున్నటువంటి సందర్భం. సో ఇవన్నిటిని కూడా గమనించుకొని స్వచ్ఛందంగా ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిజామాబాద్ మీద కొంచెం ప్రత్యేక దృష్టి ఈసీ పెట్టవలసిందిగా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫెసిలిటీస్, వాటర్, టెంట్స్ పర్వాలేదు, బాగున్నాయి. కానీ ఆ నంబరింగ్ లేకపోవడంతో మరి ఎలా ఉంటుంది అనేటటువంటిది కొంచెం కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. సో దయచేసి ఈసీ కొంచెం ఇంటర్వ్యూన్ అయి నంబరింగ్ చేయవలసిందిగా అభ్యర్థిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా పట్టణాలలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా బయటకు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి. పట్టణాలు ట్రెడిషనల్గా తక్కువ ఓట్లు వేస్తున్నాయి, దయచేసి మీరందరూ కూడా బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి, 1 అవర్ అయినా కానీ ఇంకా స్టార్ట్ కాలేదు. మరి టైం ఎక్స్టెన్షన్ ఇంకేమన్నా? మేము ఇదివరకు కూడా ఈసీని రిక్వెస్ట్ చేసామండి 7 వరకు ఎక్స్టెండ్ చేయమని, కానీ వారు 8 to 6 చేశారు టైం అది. సో 6 లోపట వస్తే కూడా మరి వారందరినీ అలౌ చేస్తాము. 9 అయినా 10 అయినా పోలింగ్ చేస్తాం, కానీ 6 లోపల పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన వారందరినీ కూడా అనుమతిస్తామని చెప్తా ఉన్నారు. సో ప్రజలందరితో నా విజ్ఞప్తి, ఓటు వేయాలనుకునే వాళ్ళు 6 లోపల పోలింగ్ స్టేషన్లోకి చేరుకుంటే లైన్లో చివరి నుంచే స్లిప్స్ ఇస్తారు కాబట్టి చివరి వ్యక్తికి కూడా ఎంత లేట్ అయినా ఓటేసేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ నా రిక్వెస్ట్ ఓవరాల్గా ప్రజలు పొద్దంతా టైం ఉంది కాబట్టి ఇప్పుడే వినియోగించుకుంటే సౌకర్యవంతంగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ పార్టీకి ఓటేస్తామన్న దానికన్నా ఎక్కువ ఓటు వేయడం అన్నది ముఖ్యం. దయచేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఓటు వేయవలసిందిగా, ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాల్సింది నేను కోరుతున్నాను. నేను మాట్లాడతానండి, మా ఏజెంట్ గారు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాము. ఇదివరకు కూడా రిటర్న్లో ఇచ్చాం, మేము నంబరింగ్, ఎంట్రీ, ఎగ్జిట్ ఇవన్నీ రిటర్న్గా ఇచ్చి ఉన్నాము. సో ఆ విషయం మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. చూసాం కదా, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ అక్కడ ఈసీ మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం నిజామాబాద్లో ఉంది. ఎందుకంటే అంతమంది అభ్యర్థులు అక్కడ నామినేషన్ వేయడం, అదేవిధంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. 8 o'clockకి స్టార్ట్ కావాల్సింది 8:45 అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలోనే మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి దృష్టి పెట్టబోతుందో చూడాల్సి ఉంటుంది. ఒక బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.